సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. వర్షం కారణంగా 14 ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ సునాయాస విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఏకంగా పంజాబ్ 2వ స్థానానికి ఎగబాకింది. ఇక టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు అందరూ రాణించారు. పంజాబ్ బౌలర్ల దాటికి ఆర్సీబీ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. టీమ్ డేవిడ్ 50 పరుగుల నాట్అవుట్. అలాగే కెప్టెన్ రజిత్ పటేదార్ 23 పరుగులతో తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవరూ 10 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులే చేసింది. పంజాబ్ బౌలర్లు హర్షదీప్ సింగ్ చాహల్, బ్రార్ జాన్సన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నెహాల్ వదేరా 33 పరుగుల నాట్అవుట్ తో ఏమాత్రం జంకకుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ ను విజయ తీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎస్ దయాల్ బౌలింగ్ లో సిక్సర్ బాది స్టోయినిస్ మ్యాచ్ ని ముగించాడు. ఇక పంజాబ్ ఇన్నింగ్స్ లో ప్రియాన్ సారియా 16, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13, అలాగే శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లీష్ 14 పరుగులతో వెంటనే అవుట్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్లు హెజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇది పంజాబ్ కు ఈ సీజన్ లో 5వ విజయం కాగా ఆర్సీబీకి 3వ పరాజయం.